వైసీపీ నుంచి కీలక నాయకులు ఇతర పార్టీలో చేరిపోవడంతో చాలా చోట్ల పార్టీని నడిపించే సరైన నాయకుడు లేకుండా పోయాడు. ఏపీలో కీలకమైన జగ్గయ్యపేట నియోజకవర్గంలో వైసీపీకి అండదండగా ఉన్న సామినేని ఉదయభాను జనసేనలో చేరడంతో ఇప్పుడు పార్టీని నడిపించే నాదుడే కరువయ్యాడట. ప్రస్తుత ఇన్ఛార్జిపై పార్టీ శ్రేణులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. మరి అక్కడ పార్టీ బలోపేతానికి వైఎస్ జగన్ ఏం చేయబోతున్నారు? స్థానిక వైసీపీ కేడర్ ఈ విషయంపై ఎలా రియాక్ట్ అవుతుంది? వైసీపీకి పలు నియోజకవర్గాల్లో సరైన నాయకుడు దొరకడం లేదా? సీనియర్లు వలసబాట పట్టడంతో ఇప్పుడు పార్టీకి సరైన నాయకులను వెతికే పనిలో వైఎస్ జగన్ ఉన్నారా అంటే అవుననే చెప్పాలి. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత వైసీపీ నుంచి చాలా మంది సీనియర్లు వెళ్లిపోయారు. ఏపీలోని జగ్గయ్యపేటలో కూడా వైసీపీ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఆ పార్టీకి జగ్గయ్యపేటలో పెద్ద దిక్కుగా ఉన్న సామినేని ఉదయభాను వైసీపీని వీడి జనసేనలో చేరిపోయారు. దీంతో జగ్గయ్యపేటలో వైసీపీని నడిపించే నాయకుడే లేక స్థానిక కేడర్ ఆందోళనలో మునిగిపోయింది. పార్టీకి బలమైన నేత అవసరం ఉందని స్థానిక నాయకులు వైఎస్ జగన్కు చెప్పినా ఇంతవరకు సరైన నాయకుడిని వెతకడంతో అధిష్టానం కూడా విఫలమైందనే వార్తలు వస్తున్నాయి. జగ్గయ్యపేట నియోజకవర్గంలో వైసీపీ కోసం ఉదయభానును వైఎస్ జగన్ ఏరి కోరి తెచ్చుకున్నారు. కానీ ఇప్పుడు ఆ పార్టీని వదిలి వెళ్లిపోయారు. వాస్తవానికి జగ్గయ్యపేట నియోజకవర్గం ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోట. అలాంటి నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగిరేలా చేసి ఆ పార్టీకి నియోజకవర్గంలో ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చారు సామినేని ఉదయభాను. అయితే వైఎస్ జగన్ కుటుంబానికి వీర విధేయుడైన ఉదయభాను రాష్ట్ర విభజన అనంతరం వైసీపీలో చేరారు. 2014, 2019, 2024లో వరుసగా ఆయనకే వైసీపీ టికెట్ కేటాయించింది. కానీ ఉదయభాను 2019లో మాత్రమే జగన్ ప్రభంజనంలో గెలిచారు. జగ్గయ్యపేటలో ఉదయభానుకు రాజకీయ ప్రత్యర్థి శ్రీరామ్ తాతయ్య. దాదాపు 3 దశాబ్దాలుగా వీరి మధ్య రాజకీయ వైరం ఉంది. జగ్గయ్యపేటలో టీడీపీకి పెద్ద దిక్కుగా ఉంది శ్రీరామ్ తాతయ్యే. ఇక్కడి నుంచి 2009, 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన తాతయ్య మళ్లీ 2024లో భారీ మెజారిటీతో మూడోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. జగ్గయ్యపేటలో 1999 నుంచి ఉదయభాను, శ్రీరామ్ తాతయ్య తప్ప మరొకరు ఎమ్మెల్యే కాలేదట. వీరి ప్రభావం ఆ నియోజకవర్గంపై ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వీరిద్దరూ ఆర్థికంగా చాలా బలమైన వ్యక్తులు. పైగా నియోజకవర్గం వ్యాప్తంగా వీరికి అనుచర గణం కూడా ఎక్కువే. అయితే ఎన్నికలో ఓడిపోయిన తరువాత ఉదయభాను జనసేనలో చేరిపోయారు. దీంతో శ్రీరామ్ తాతయ్య, ఉదయభాను అధికార పార్టీలో ఉన్నట్లు అయింది. దీంతో వీరిద్దరూ కలిసి పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక ఇప్పుడు వీరిద్దరినీ ధీటుగా ఎదుర్కొనే నాయకులు వైసీపీకి అవసరం వచ్చింది. ఉదయభాను వైసీపీకి రాజీనామా చేసిన తరువాత ఆయన ప్రధాన అనుచరుడు కేడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావుకు వైసీపీ ఇన్ఛార్జిగా తాత్కాలిక బాధ్యతలు అప్పగించారు. అయితే శ్రీరామ్ తాతయ్య, ఉదయభానులను ఎదుర్కొనే అంత బలం, చాణక్యం నాగేశ్వరరావు దగ్గర లేవని వైసీపీ కేడర్ భావిస్తుంది. సామినేని ఉదయభాను పార్టీ మారిన కేడర్ మాత్రం వైసీపీని వదలలేదని, లీడర్ గురించి కేడర్ వెనుకడుగు వేయాల్సిన అవసరం లేదని ఆ పార్టీ శ్రేణులు అంటున్నాయి. గత ఎన్నికల్లో సామినేని ఉదయభాను కేవలం 16,000 ఓట్లతో మాత్రమే ఓడిపోయారని, రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ వాళ్లకు వచ్చిన మార్జిన్లు చూస్తే ఇదేమంత పెద్ద ఫిగర్ కాదని వైసీపీ నాయకులు అంటున్నారు. కాబట్టి ఉదయభాను వెళ్లినా వైసీపీకి పెద్ద నష్టమేమీ జరగలేదని, కేడర్ అంతా ఐక్యంగా ఉన్నారని చెబుతున్నారు. ఉదయభాను, శ్రీరామ్ తాతయ్య గతంలో రాజకీయంగా కాంగ్రెస్ పార్టీలోనే ప్రస్థానం ప్రారంభించారు. ఆ తరువాత శ్రీరామ్ టీడీపీలోకి వచ్చాక వీరు రాజకీయ ప్రత్యర్థులుగా మారి జగ్గయ్యపేటను 2 దశాబ్దాలుగా తమ గుప్పెట్లో పెట్టుకున్నారు.
ఇక ఇప్పుడు వీరిద్దరూ రాజకీయ మిత్రులయ్యారు. దీంతో వీరిద్దరిని ఎదుర్కొనే సమర్థుడైన నాయకుడిని వెతికే పనిలో వైసీపీ పడింది. కేడర్ కూడా ఉదయభాను వెళ్లిపోయిన తరువాత డైలమాలో పడ్డారు. పార్టీ పరంగా కార్యక్రమాలు కూడా పూర్తి స్థాయిలో నిర్వహించడం లేదు. తాత్కాలిక ఇన్ఛార్జ్ నాగేశ్వరరావు ఉన్నా పెద్దగా ప్రభావం చూపడం లేదనే టాక్ వినిపిస్తుంది. దీంతో అన్ని విధాలా సమర్థుడైన నాయకుడిని తెర మీదకు తీసుకురావాలని వైసీపీ వర్గాలు ఆశిస్తున్నాయి. మొత్తానికి రాష్ట్రంలోని మెజారిటీ నియోజకవర్గాల్లోని పరిస్థితిలాగే జగ్గయ్యపేటలోనూ ఉంది. మరి ఈ విషయంలో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.